Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. రీసెంట్గా ఏపీలో 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన NMMS నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. అలాగే త్వరలో తెలంగాణలో కూడా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వబోతుంది. కాబట్టి ఈ ఎగ్జామ్ కోసం ఎదురు చేసే విద్యార్థులందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో ఈ NMMSకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ముఖ్యంగా ఈ NMMS ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వడం వల్ల మనకు కలిగే లాభం ఏమిటి, అలాగే ఈ ఎగ్జామ్ రాయడానికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అంటే మనకి ఈ స్కాలర్షిప్ అందించడానికి క్యాండిడేట్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, అలాగే మనం ఈ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే ఏ విధమైన మనం స్ట్రాటజీని ఫాలో అవ్వాలి, అవన్నీ కూడా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ అసలు ఈ NMMS ఎగ్జామ్ అంటే ఏమిటి, ఫుల్ ఫామ్ చెప్పుకున్నట్లయితే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అన్నమాట. ప్రతి సంవత్సరం కూడా ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇటు మొత్తం కంట్రీ వైడ్ ప్రతి స్టేటు కండక్ట్ చేస్తూ ఉంటాయి, కానీ స్కాలర్షిప్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ అందజేస్తుంది అనమాట. అంటే ఈ ఎగ్జామ్ని నిర్వహించడం వరకు స్టేట్ గవర్నమెంట్ యొక్క బాధ్యత, కానీ మనం ఒకవేళ సెలెక్ట్ అయితే మనకు అందించే స్కాలర్షిప్ సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తుంది అనమాట. ఓకే, అయితే ఈ NMMSలో ఎగ్జామ్లో కనుక మనం సెలెక్ట్ అయినట్లయితే, ఎగ్జామ్లో మనం క్వాలిఫై అయ్యి స్కాలర్షిప్కి సెలెక్ట్ అయినట్లయితే మనకి ఇయర్లీ 9th క్లాస్ నుంచి మొదలుపెట్టి ప్రతి ఇయర్ కూడా 12,000 స్కాలర్షిప్ రూపంలో అందుతుంది అనమాట. అంటే వరుసగా 4 సంవత్సరాలు, అంటే టోటల్గా మనకి స్కాలర్షిప్ రూపంలో 48,000 పొందే అవకాశం ఉంది అనమాట. అయితే ఈ NMMS ఎగ్జామ్ రాయడానికి అర్హతలు ఏమిటో ఒకసారి చూసినట్లయితే మనకి ఫస్ట్ అర్హత ఏంటంటే 8th క్లాస్ స్టడీయింగ్ స్టూడెంట్స్, అంటే ప్రజెంట్ అకాడమిక్ ఇయర్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థి 8వ తరగతి చదువుతున్న వాడై ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం అన్ని స్కూల్స్లో చదివే వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ లేదనమాట. ఓన్లీ జిల్లా పరిషత్ స్కూల్స్, ZPP హై స్కూల్స్ అంటాం కదా, అలాగే గవర్నమెంట్ హై స్కూల్స్, మున్సిపల్ హై స్కూల్స్, అలాగే అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అంటాం, అలాగే AP మోడల్ స్కూల్స్. ఇందులో మళ్ళా ఓన్లీ డే స్కాలర్స్కి మాత్రమే ఈ ఎగ్జామ్కి అప్లై చేయడానికి అర్హత ఉంటుంది అనమాట. హాస్టలర్స్కి మళ్ళీ ఎలిజిబిలిటీ ఉండదు అనమాట, అంటే హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళకి. అలాగే గవర్నమెంట్ ఎయిడెడ్ హై స్కూల్స్ అని ఉంటాయి, కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలని గవర్నమెంట్ ఎయిడ్ని అందచేయడం ద్వారా కొన్ని రన్ చేస్తూ ఉంటుంది అనమాట. అట్లాంటి ఎయిడెడ్ స్కూల్స్లో చదివే విద్యార్థులకు మాత్రమే అర్హత ఉంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మనకి ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హత లేదు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ విద్యార్థి అంటే ఈ ఎగ్జామ్కి అప్లై చేయాలి అంటే విద్యార్థి ఫస్ట్ 7th క్లాస్లో OC BC విద్యార్థులు అయితే మినిమం 55% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. మనకి యాన్యువల్ ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తారు కదా, అందులో మనకి మినిమం 55 మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. అంటే ఓవరాల్గా ఒక సబ్జెక్ట్లో తక్కువ రావచ్చు, మరొక సబ్జెక్ట్లో ఎక్కువ రావచ్చు. మనం యావరేజ్ తీసుకున్నప్పుడు అన్ని సబ్జెక్టులకు కలిపి కనీసం 55% ఉండాలి. ఎవరికి? OC BC క్యాండిడేట్స్కి అయితే, స్టూడెంట్స్కి అయితే. అదే SC ST స్టూడెంట్స్కి అయితే 50% ఉన్నా సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పేరెంటల్ ఇన్కమ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండకూడదు. నెక్స్ట్ అంటే రెగ్యులర్ ఎంప్లాయీ అయి ఉండకూడదు. వాళ్ళ పేరెంటల్ ఇన్కమ్ అంటే వాళ్ళ కుటుంబం యొక్క వార్షిక ఆదాయము 3,50,000కు మించి ఉండకూడదు అనమాట, అంతకంటే తక్కువ ఉండాలి. ఈ అర్హతలు ఉన్నట్లయితే మీరు NMMS రాయడానికి అర్హత పొందుతారనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఈ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మనకి ఫస్ట్ 7th క్లాస్ మార్క్ లిస్ట్, ఇది మనకి స్కూల్లోనే అందుబాటులో ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు స్కూల్ వాళ్ళు, ఎందుకంటే మనం త్రూ HM ద్వారా మనం దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. పర్సనల్గా ఇండివిజువల్గా మనం నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకునేది కాదనమాట. మనం మన వివరాలని స్కూల్లో సమర్పించినట్లయితే స్కూల్ HM గారి అందరికీ కలిపి ఒకేసారి అప్లై చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై MRO, అంటే మండల్ రెవెన్యూ ఆఫీసర్ చేత
ఇష్యూ చేయబడిన మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఉంటుందన్నమాట. ఇది ఇఫ్ అప్లికబుల్ అంటే ఓసీ క్యాండిడేట్స్కి ఇక్కడ క్యాస్ట్తో పని లేదు అనమాట. మిగిలిన బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. అట్లాగే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ అంటే పాతది కాదనమాట, కొత్తగా మనం పొందిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది అందరికీ అంటే ఓసీ బీసీ ఎస్టీ ఎస్టీ అందరూ కూడా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ను ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే పాస్పోర్ట్ సైజు జిరాక్స్. మీరు అప్లై చేయడానికి ముందే మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎవరైతే ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డులోని పేరు మరియు డేట్ ఆఫ్ బర్త్ స్కూల్ అడ్మిషన్ రిజిస్టర్లో ఉన్న పేరు అండ్ అడ్మిషన్ రిజిస్టర్ అదే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుందో లేదో సరి చూసుకోవాలన్నమాట. అలా కానిట్లయితే మీరు వెంటనే ఆధార్ని అప్డేట్ చేయించుకుని ఎట్లాగూ స్కూల్ రికార్డులో ఉన్న ఆ నేమ్స్ని డేట్ ఆఫ్ బర్త్ని మార్చడానికి అవకాశం ఉండదు. మనం ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అకార్డింగ్ టు స్కూల్ అడ్మిషన్ రిజిస్టర్ అంటే స్కూల్ అడ్మిషన్ రిజిస్టర్లో ఉండే విధంగా స్పెల్లింగ్ ఒక్క అక్షరం కూడా పొల్లిపోకుండా ఉండాలన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండాలి. లేకపోతే అలా లేనట్లయితే ఒకవేళ మీరు ఈ స్కాలర్షిప్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి ఆధార్ ద్వారా అంటే ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ద్వారా మనకి స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది. కాబట్టి మనకి సెలక్షన్ లిస్ట్లో ఉన్న పేరుకి అలాగే మనకి ఆధార్ కార్డులో ఉన్న పేరుకి ఒక్క అక్షరం తేడా ఉన్నా సరే స్కాలర్షిప్ రావడానికి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇది వెరిఫై చేసుకుని తర్వాత అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ మనకి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇది ఏపీ స్టూడెంట్స్కి సంబంధించింది అనమాట. ఇది ఇంకా మనకి తెలంగాణ నోటిఫికేషన్ రాలేదు, అది కూడా విత్ ఇన్ 1 వీక్ ఆర్ 10 డేస్లో రావడానికి అవకాశం ఉంది. మనకి అప్లికేషన్ అంటే ఆన్లైన్లో అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ ఎప్పుడంటే ఆగస్ట్ 5 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇది మనం పర్సనల్గా చేసేది కాదు, స్కూల్ లాగిన్లో చేయాలి. కాబట్టి మనం అప్లై చేసుకునే వాళ్ళు ఈ ఇంతకుముందు చెప్పుకునే డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళి అలాగే ఫీజుని మనం హెచ్ఎం గారికి అందజేసినట్లయితే వాళ్ళే మొత్తం స్కూల్లో చదివే ఎంతమంది విద్యార్థులు అయితే ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ రాయాలనుకుంటారో వాళ్ళందరికీ కలిపి అప్లై చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇది పెంచొచ్చు పెంచకపోవచ్చు. మీరు దీన్నే క్రైటీరియాగా తీసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్ 6 లోపల అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మనకి ఫీజు పేమెంట్ చేయడానికి లాస్ట్ డేటు సెప్టెంబర్ 10 అనమాట. ఆ లోపలనే మనం అప్లై చేయడానికి లాస్ట్ డేటు 6th సెప్టెంబర్, కానీ ఫీజు పేమెంట్ చేయడానికి ఒక 4 డేస్ టైం ఉంటుంది అన్నమాట, 10th సెప్టెంబర్ వరకు. మనకి ఎగ్జామ్ ఏ డేట్లో జరుగుతుందంటే డిసెంబర్ 8న జరుగుతుంది. అంటే ఇంచుమించు మనకి ఎంత టైం ఉంది, 4 months టైం ఉంది. అంటే ఇంచుమించు 120 days టైం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఒక ప్లానింగ్ ప్రకారం ఒక రోజుకి 1 or 2 hours చదివి ఈజీగా ఈ స్కాలర్షిప్ని మనం పొందవచ్చు అన్నమాట. పైగా మనం ఈ ఎగ్జామ్ రాయడానికి క్లాస్లో టాపర్స్మే కానవసరం లేదనమాట. మనకి గనక 4 మ్యాథమెటికల్ ఫండమెంటల్ ఆపరేషన్స్ మీద సరైన గ్రిప్ ఉన్నట్లయితే ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ బాగా వచ్చి ఉండి కొంచెం లాజికల్గా థింక్ చేసే మనకి స్వభావం ఉన్నట్లయితే ఈ ఎగ్జామ్లో మనం సక్సెస్ అవ్వడం చాలా సులభం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే మనం అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, 7th క్లాస్ మార్క్ లిస్టు, క్యాస్ట్ సర్టిఫికేట్. అట్లాగే ఇంకా మనం ఎగ్జామ్ ఫీజు గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఓసీ బీసీ విద్యార్థులకి ఎగ్జామ్ ఫీజు 100 రూపీస్ ఉంటుంది అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఓన్లీ 50 రూపీస్ మాత్రమే పే చేస్తే సరిపోతుంది. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇక్కడ 180 క్వశ్చన్స్ ఉంటాయి. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి. మనం అందులో కరెక్ట్ ఆప్షన్నే పికప్ చేయాల్సి ఉంటుంది. ఓఎంఆర్ షీట్లో మనం బబుల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే 180 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్, అంటే 180 మార్క్స్కి ఈ ఎగ్జామ్ జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో మనకి 2 సెక్షన్స్ ఉంటాయి, 2 పార్ట్స్ ఉంటాయి అనమాట. అందులో ఫస్ట్ పార్ట్ ని మ్యాట్ అంటారు, అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఇందులో మనకి 90 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మార్క్స్ అనమాట టోటల్.
అలాగే సెకండ్ పార్ట్ని శాట్ అంటారు. శాట్ అంటే స్కెలాటిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. ఇందులో కూడా మనకి 90 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మార్క్స్ ఉంటాయి అనమాట. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ మనకి అసలు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు స్కాలర్షిప్కి అంటే మెరిట్ కమ్ రోస్టర్. అంటే దీని అర్థం ఏంటంటే మనం మార్క్స్ని చూస్తారు, అట్ ద సేమ్ టైం రిజర్వేషన్స్ని కూడా చూస్తారు అనమాట. ఈ రెండింటిని బేస్ చేసుకుని స్కాలర్షిప్కి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్. అసలు ఫస్ట్ మనకి ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకి క్వాలిఫై అయినంత మాత్రాన, అంటే ఎగ్జామ్లో క్వాలిఫై అయినంత మాత్రాన స్కాలర్షిప్ 100% వస్తుంది అనే నమ్మకం లేదనమాట. అదేంటనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనం ఓసీ బీసీ స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వాలంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న 2 సెక్షన్స్ ఉన్నాయి కదా, 2 పార్ట్స్, మ్యాట్ శాట్, రెండిట్లో కూడా 40% మార్క్స్ స్కోర్ చేయాలి. ఇక్కడ మనకి ఏంటి, మ్యాట్లో మనకి 90 మార్క్స్ ఉంటుంది, అలాగే శాట్లో కూడా 90 మార్క్స్కి బిట్స్ ఉంటాయి కదా. అంటే 40% అంటే 100కి 40 మార్క్స్ సాధించాలి. కానీ ఇది 100 లేదు కదా, అంటే మనం ఎంత సాధించాలన్నమాట, 90లో 40% ఎంతంటే 36 మార్క్స్ స్కోర్ చేయాలి ప్రతి పార్ట్లో కూడా. అప్పుడే మనం క్వాలిఫై అయినట్లు అనమాట. అంటే అటు మ్యాట్లోని మనం మినిమం 36 మార్క్స్ స్కోర్ చేయాలి, అలాగే శాట్లో కూడా మినిమం 36 మార్క్స్ స్కోర్ చేయాలి. అప్పుడు మనల్ని క్రైటీరియాగా తీసుకుంటారు, లెక్కలోకి తీసుకుంటారు స్కాలర్షిప్ ఇవ్వాలా లేదా అని. ఒకవేళ రెండిట్లో ఏ ఒక్క దాంట్లో మనకి 36 మార్క్స్ అంటే తక్కువ వచ్చినా సరే మనకి స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ కోల్పోయినట్లే అనమాట. అట్లాగే ఇంకా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఓన్లీ 32% మార్క్స్ స్కోర్ చేస్తే సరిపోతుంది క్వాలిఫై అవ్వడానికి. అంటే ఇక్కడ 100కి 32 అంటే ఇక్కడ 90కి ఎంత అవుతుంది, 29 మార్క్స్ అనమాట. ఇది ఎవరికి, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి. అంటే ఇందులో 29 మార్క్స్, ఇందులో 29 మార్క్స్ స్కోర్ చేసాం అనుకోండి మినిమం, అప్పుడు మనం ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లే. అయితే క్వాలిఫై అయినంత మాత్రాన స్కాలర్షిప్ రావాలనే రూల్ ఏమీ లేదనమాట. మనకి ఒకవేళ మనకి ఒక డిస్ట్రిక్ట్లో ఒక 300 స్కాలర్షిప్స్ ఉన్నాయనుకోండి, క్వాలిఫై అయిన వాళ్ళేమో ఒక 400 మెంబర్స్ ఉన్నారు. కానీ మరి ఈ 400 మెంబర్స్కి స్కాలర్షిప్ ఇవ్వలేరు కదా, ఎందుకంటే ఇక్కడ అందుబాటులో ఉన్న స్కాలర్షిప్ ఏమి 300. క్వాలిఫై అయిన వాళ్ళేమో 400, అంటే 100 ఎక్కువ మంది క్వాలిఫై అవ్వరు. అప్పుడు ఏం చేస్తారు, మార్క్స్ చూస్తారు. ఆ 400 మెంబర్స్లో టాప్ మార్క్స్ వచ్చిన 300 మెంబర్స్ని, అఫ్ కోర్స్ రిజర్వేషన్స్ కూడా చూస్తారనుకోండి, ఓకే ఇస్తారనమాట. అంటే ఇంకొక 100 మెంబర్స్ క్వాలిఫై అవ్వనప్పటికీ కొంచెం మిగిలిన వాళ్ళకంటే తక్కువ మార్క్స్ స్కోర్ చేయడం వల్ల స్కాలర్షిప్ లాస్ అవుతారనమాట. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవడం ఏంటి, ఫస్ట్ 2 సెక్షన్స్లో 2 పార్ట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ సాధించాలి, అలాగే వీలైనన్ని ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ప్రయత్నించాలి అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి సిలబస్ ఏమిటి అంటే మనకి ఫస్ట్ మ్యాట్లో 90 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మార్క్స్ అని చెప్పుకున్నాం కదా. ఇందులో మనకి వెర్బల్ రీజనింగ్ ఉంటుంది, అలాగే నాన్ వెర్బల్ రీజనింగ్ ఉంటుంది అనమాట. మనకి వెర్బల్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ 40 to 50 అడుగుతూ ఉంటారు. అలాగే ఇందులో ఒక 50 క్వశ్చన్స్ అడిగితే ఇందులో ఒక 40 క్వశ్చన్స్, నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి 40, లేకపోతే ఇందులో 40 అడిగితే ఇందులో 50, టోటల్ 90 అడగాలి. అసలు వెర్బల్ రీజనింగ్ అంటే ఏంటి, నాన్ వెర్బల్ రీజనింగ్ అంటే ఏంటి? వెర్బల్ రీజనింగ్ లో మనకి నంబర్ సిరీస్, మిస్సింగ్ నెంబర్స్, కోడింగ్, డీకోడింగ్, బ్యాలెన్సింగ్, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, ఈ టాపిక్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకి వెర్బల్ రీజనింగ్ లోకి వస్తాయి అన్నమాట. ఇంకా నాన్ వెర్బల్ రీజనింగ్ లోకి పిక్చర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని వస్తాయి అన్నమాట. పిక్చర్ అనాలజీ, పిక్చర్ సిరీస్, ఫార్మేషన్ ఆఫ్ స్క్వేర్స్, కంప్లీషన్ ఆఫ్ పిక్చర్స్, ఇవన్నీ కూడా మనకి నాన్ వెర్బల్ రీజనింగ్ వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి శాట్ విషయానికి వస్తే ఇది స్కూల్ సబ్జెక్ట్స్ అన్నమాట. ఇందులో కూడా మనకి 90 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మార్క్స్. ఓకే, మ్యాథమెటిక్స్ లో మనకి 20 బిట్స్ రావడం జరుగుతుంది. కాకపోతే మనకి మ్యాథ్స్ అనేది మ్యాథ్ లో చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, అలాగే మిస్సింగ్ క్యారెక్టర్స్, అలాగే నంబర్ సిరీస్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటిని ఆన్సర్ చేయాలంటే మనకి మ్యాథమెటిక్స్ లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అనమాట. మనం ఇక్కడ ఓన్లీ 20 మార్క్స్ గా భావించకూడదు అనమాట. ఈ మ్యాథ్స్ లో ఉండే నాలెడ్జ్ అనేది మనకి మ్యాథ్ లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి సహాయపడుతుంది అనమాట. అట్లాగే నెక్స్ట్ ఇంకా జనరల్ సైన్స్ లో మరి జనరల్ సైన్స్ లో మనం 2 భాగాలుగా విభజించినట్లయితే ఫిజికల్ సైన్స్ అంటే పిఎస్ అండ్ బయాలజికల్ సైన్స్. మొత్తం మీద సైన్స్ కి
35 మార్క్స్ అలాట్ చేసినట్లయితే అందులో పిఎస్కి 25 మార్క్స్, అట్లాగే అంటే అప్రాక్సిమేట్లీ 25 ఉండొచ్చు, అందుకంటే తక్కువ ఉండొచ్చు. మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీని విడగొట్టినట్లయితే ఇక్కడ ఫిజిక్స్ 12 మార్క్స్ అడుగుతారు, కెమిస్ట్రీ నుంచి 12, అలాగే బయాలజీ నుంచి 12, అంటే టోటల్గా 25. ఇక్కడ ఫిజికల్ సైన్స్ మొత్తానికి 25 మార్క్స్ అనమాట. అంటే జనరల్ సైన్స్ మొత్తానికి మనకి 35 మార్క్స్, ఈ 3 యాడ్ చేస్తే మనకి 35 వస్తాయి. ఓకే, ఇక్కడ ఫిజికల్ సైన్స్కి మనకి 23 మార్క్స్ అడగడం జరుగుతుంది అనమాట. అట్లాగే సోషల్ స్టడీస్ కూడా మనకి 35 మార్క్స్, జనరల్ సైన్స్ అంతటికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి 35 మార్క్స్, అలాగే సోషల్ అందరికీ 35 మార్క్స్ అనమాట. ఇందులో మళ్ళీ మనకి 4 పార్ట్స్ ఉంటాయి కదా. ఏంటవి? జాగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్. జాగ్రఫీ, హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి ప్రతి దానిలోంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. మనకి ఎకనామిక్స్ నుంచి ఓన్లీ 5 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి అనమాట. ఈ సిలబస్ అంతా కూడా మనకి 7th ఫుల్ సిలబస్, అలాగే 8th క్లాసు అప్ టు నవంబర్ వరకు ఉన్న సిలబస్ని ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. ఓకే, 7th ఫుల్, అలాగే 8th క్లాస్లో నవంబర్ వరకు ఉన్న సిలబస్ని చదివినట్లయితే మనం ఈ శాట్లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ సక్సెస్ ప్లాన్, అంటే మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వగలము. అసలు నిజం చెప్పాలంటే ఎన్ఎంఎస్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదనమాట. యావరేజ్ స్టూడెంట్ కూడా చాలా ఈజీగా సక్సెస్ పొందవచ్చు. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి 2 పార్ట్స్ ఉంటాయి, మ్యాట్, శాట్. మన ఫస్ట్ ఎయిమ్ ఏంటంటే రెండిట్లోని క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోవడం. అదేంటంటే ఓసీ బీసీ విద్యార్థులు అయితే 36, అలాగే ఎస్సీ ఎస్టీ అయితే 29. మినిమం ఇన్ని స్కోర్ చేయగలిగేటట్లుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఎయిమ్ అది. మనం మ్యాక్సిమం స్కోరు మీద ఫస్ట్ తర్వాత టార్గెట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 110 మార్క్స్ వచ్చాయి 180 మార్క్స్కి, ఇంకొక స్టూడెంట్కి ఏమో ఓన్లీ 90 మార్క్సే వచ్చాయి 180 మార్క్స్కి. అంటే ఈ స్టూడెంట్కి స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉండొచ్చు, ఈ స్టూడెంట్కి ఉండకపోవచ్చు అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్లో ఎక్కువ మార్క్స్ వచ్చేసాయి, 80 మార్క్స్ వచ్చేసాయి, కానీ శాట్లో 30 మార్క్సే వచ్చాయి. ఈ స్టూడెంట్కి రెండిట్లోని 45 వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు ఈ స్టూడెంట్కి స్కాలర్షిప్ ఇస్తారంటే ఎవరు? ఎందుకని? సెకండ్ పార్ట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోలేదు కాబట్టి ఎన్ని ఎక్కువ మార్క్స్ వచ్చినా మనకు అనవసరమే, ఉపయోగం ఉండదు అనమాట. మనకు 180కి మనం 120 తెచ్చుకున్నా ఫస్ట్ మనది ఏంటి చేసి చూస్తారు, రెండిట్లో క్వాలిఫై అయ్యామా లేదా అనే విషయాన్ని చూస్తారు. కాబట్టి ఫస్ట్ టార్గెట్ ఏంటంటే రెండిట్లో మినిమం క్వాలిఫై మార్క్స్ తెచ్చుకోగలమా లేదా చూసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ స్టూడెంట్ ఏంటంటే రెండిట్లోని క్వాలిఫై అయ్యాడు, అయినప్పటికీ తక్కువ మార్క్స్ వచ్చినప్పటికీ మార్క్స్ అంటే 20 మార్క్స్ తక్కువ వచ్చినా సరే ఇతనికి స్కాలర్షిప్ పొందడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి. అంటే స్టూడెంట్స్ ఈ విషయం తెలియక ఏదో ఒక పార్ట్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు, తమకు ఇష్టమైన పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్ అంటే ఇష్టం అనుకోండి, ఎక్కువసేపు దాంతోటే కూర్చుంటారు, శాట్ని పక్కన పెట్టేస్తారు. లేకపోతే శాట్ అంటే ఇష్టం అంటే ఎక్కువసేపు దాంతోటే కూర్చుని మ్యాథ్ని పక్కన పెట్టేస్తారు. దానివల్ల ఉపయోగం ఉండదు కదా. కాబట్టి ఇక్కడ మనం బ్యాలెన్సింగ్ గా చదవాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం క్వాలిఫైయింగ్ మార్క్స్ టార్గెట్ పెట్టుకోవాలి, రెండిట్లోని కనీసం ఒక 40 మార్క్స్ స్కోర్ చేయగలిగేటట్లు ఉండాలి. తర్వాత మనం నెక్స్ట్ ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఎక్కువ మంది క్వాలిఫై అయితే మనకి తక్కువ మార్క్స్ వచ్చినా ఉపయోగం ఉండదు కదా క్వాలిఫై అయినప్పటికీ కూడా. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే సెకండ్ టార్గెట్ మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ప్రయత్నించాలి. దానికోసం మీరు ఎక్కువగా మనం మ్యాథ్లోంచి మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మ్యాథ్ అనేది అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అట్లాగే మనకి 90 క్వశ్చన్స్ని జస్ట్ 9 టాపిక్స్ మీద అడుగుతూ ఉంటారు. నంబర్ సిరీస్ మీద 10 క్వశ్చన్స్, మిస్సింగ్ నెంబర్స్ మీద 10 క్వశ్చన్స్, అలాగే వర్డ్ అనాలజీ మీద 10 క్వశ్చన్స్ ఇట్లా అడుగుతూ ఉంటారు అనమాట. ఆ కాన్సెప్ట్ తెలిస్తే మనం మ్యాక్సిమం 10లో 9, 8, 10 to 10 కూడా తెచ్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం మ్యాథ్స్లో మీరు కొంచెం కష్టపడినట్లయితే 80 మార్క్స్ వరకు స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మ్యాథ్లో. ఓకే, అయితే శాట్లో మనకి మ్యాథమెటిక్స్లో అడిగే క్వశ్చన్స్ అనేవి కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే అవి మనకి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్స్ అడగరు. మనం టెక్స్ట్ బుక్లో నేర్చుకున్న కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అప్లికేటెడ్గా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం మ్యాథ్స్లో ఒక మినిమం 10 మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనుకుందాం.
దానికి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకూడదు అనమాట. అఫ్ కోర్స్ నేను మ్యాథ్స్ టీచర్ని అయినప్పటికీ దీనికి కారణం ఏంటంటే మనం ఈ మ్యాథ్స్ ఎంత బాగా చేసినా అక్కడ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా రావు కాబట్టి మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయలేము అనమాట. మీరు 10 స్కోర్ చేసినా మంచి మార్క్స్ స్కోర్ చేసినట్లే అవుతుంది. మీరు టార్గెట్ చేయాల్సింది ఏంటనమాట, ఫస్ట్ సోషల్ స్టడీస్ మీద టార్గెట్ చేయాలి అనమాట. మనం 35లో చాలా ఈజీగా కొంచెం కష్టపడినట్లయితే మనం 30 మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం ఈ సోషల్ నుంచి. అంటే మ్యాక్సిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ సోషల్ నుంచే తెచ్చుకోవచ్చు అనమాట. తర్వాత మనం బయాలజీ, ఇది కూడా మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మనం ఈజీగా ఇంటి దగ్గర కూర్చుని చదువుకునే విధంగా ఉంటాయి కాబట్టి 2 సబ్జెక్టులు, దీంట్లో కూడా మనం మ్యాక్సిమం 10 మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అక్కడ మనకి 40 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. అలాగే ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీలో కూడా మనం చాలా వరకు టాపిక్స్ ఈజీగా నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఈ విధంగా తర్వాత పిఎస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, తర్వాత మ్యాథ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి అనమాట. ఈ విధంగా మనం ఇలా నేను ఆల్రెడీ ఈ మ్యాట్లో మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి సంబంధించి ఒక ప్లేలిస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. అందులో నేను ఈ మ్యాట్కి సంబంధించి ఇంచుమించు 15 to 20 టాపిక్స్ మీద చాలా వీడియోస్ చేశాను అనమాట. అవి గనక మీరు ఫాలో అయినట్లయితే మ్యాట్లో 80 మార్క్స్ చాలా ఈజీగా స్కోర్ చేస్తారనమాట. ఓకే, అట్లాగే శాట్లో కూడా నేను కొన్ని వీడియోస్ చేయడం జరిగింది కొన్ని టాపిక్స్ మీద, సైన్స్లోని సోషల్లోని కొన్ని టాపిక్స్ మీద, అలాగే మ్యాథ్స్లో కొన్ని టాపిక్స్ మీద కొన్ని వీడియోస్ చేయడం జరిగింది అనమాట. ముఖ్యంగా కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని ఆ వీడియోస్ని రూపొందించడం జరిగింది. వాటిని కూడా చూసినట్లయితే మనకి మ్యాట్లో కూడా శాట్లో కూడా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. అట్లాగే ఈ సంవత్సరం కూడా మరికొన్ని కొత్త వీడియోలు ఈ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి ఉపయోగపడేలా నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకుని రోజుకి 1 to 2 అవర్స్ ఈ 100 డేస్ టార్గెట్ పెట్టుకోండి. మీరు కేటాయించినట్లయితే మీరు చాలా ఈజీగా చాలా సులభంగా 120+ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారనమాట. కొంచెం కష్టపడినట్లయితే 150+ సాధించవచ్చు అనమాట. మీరు 120 మార్క్స్ స్కోర్ చేశారంటే మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే, అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఎవరైనా సరే ఇంకా స్కాలర్షిప్ మ్యాక్సిమం స్కోర్ చేసినట్లే అనమాట. పేపర్ కనుక మీడియం రేంజ్లో ఉన్నట్లయితే, అంటే అటు హార్డ్ కాకుండా ఇటు మరీ ఈజీ కాకుండా ఉన్నట్లయితే మనకి ఓసీ క్యాండిడేట్స్ 110+ స్కోర్ సాధించిన వాళ్ళకి కూడా స్కాలర్షిప్ వస్తుంది అనమాట. అదే రిజర్వేషన్ ఉన్నట్లయితే బీసీ వాళ్ళకి 100, ఎస్సీ వాళ్ళకి 90 మార్క్స్ స్కోర్ చేసిన స్కాలర్షిప్ రావడానికి అవకాశం ఉంది. మీ టార్గెట్ ఏంటంటే 120+ స్కోర్ చేయాలి. ఇందులో మ్యాక్సిమం మార్క్స్ మనం మ్యాట్ నుంచి స్కోర్ చేసేయాలి. అలాగే శాట్లో ఖచ్చితంగా మినిమం 40 to 50 మార్క్స్ అయినా కనీసం స్కోర్ చేయగలిగేటట్లు మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో చాలా ఈజీగా సక్సెస్ అవ్వగలం. ఫలితంగా మనకి గుర్తింపు వస్తుంది, అలాగే స్కాలర్షిప్ రూపంలో అమౌంట్ కూడా వస్తుంది అనమాట. కాబట్టి మీరు మ్యాక్సిమం మీరు యావరేజ్ స్టూడెంట్ అయినా సరే లాజికల్ థింకింగ్ ఉన్నట్లయితే, మ్యాథమెటిక్స్ మీద కొంచెం పట్టు ఉన్నట్లయితే, ఎందుకంటే మనకి మ్యాథ్లో చాలా వరకు టాపిక్స్ని మనం ఆన్సర్ ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మ్యాథ్స్లో ఉండే ఫండమెంటల్స్ ఉపయోగపడతాయి అనమాట. ఉన్నట్లయితే ఈ ఎగ్జామ్కి అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.